ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోలవరం ఫలాలు త్వరగా అందాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. ఊరు వాడ ఆరోగ్య సురక్ష. నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్. భ్రూణ హత్యల నివారణకు ప్రోత్సాహకం ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం. కృష్ణా జలాల పంపిణీపై ఈ నెల 9న సమావేశం. కోట్లాది మందికి యూట్యూబ్ పిచ్చి. చిత్ర విచిత్ర పోకడలకు జనం పెద్దపీట. ఆటో అన్న నిజాయితీలో మిన్న. వృద్ధుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు. జ్యోతి సురేఖ డబుల్ ధమాకా. నిద్ర లేవగానే కాఫీ టీ త్రాగడం సరైనది కాదు. ఈరోజు వార్తలను చూద్దాం. పోలవరం ఫలాలు త్వరగా అందాలి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం జగన్ కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కావలసిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారు. పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్ల రూపాయలుగా ఇప్పటికే సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడహాగ్గా నిధులు విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 12,911.15 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం లభించడం సంతోషకరమని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామని తెలిపారు. లైడార్ సర్వే ప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, 2022 జూలైలో వచ్చిన భారీ వరదల వల్ల తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తొలి దశ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేయాల్సిన పనులపై ఈ అంచనాలు రూపొందించామని చెప్పారు. పోలవరం తొలి దశను పూర్తి చేయడానికి ఇంకా 17,144.06 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఊరు వాడ ఆరోగ్య సురక్ష. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడపట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సెలవు దినాలను మినహాయిస్తే గురువారం వరకు 4 రోజుల పాటు వైద్య శాఖ 2,427 శిబిరాలను నిర్వహించింది. గ్రామాల్లో 2,261 శిబిరాలను నిర్వహించగా పట్టణాలు, నగరాల్లో 166 శిబిరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి శిబిరంలో 2 పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లతో పాటు గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీల నుంచి 2 చొప్పున మొత్తంగా 4 వైద్యులను
అందుబాటులో ఉంచారు. 4 రోజుల్లో ఏకంగా 7,06,101 మంది సొంత ఇళ్లలో ఉచిత చికిత్సలు పొందారు. వైద్య సేవలను వినియోగించుకున్న వారిలో అత్యధికంగా 4 లక్షల మందికి పైగా మహిళలే ఉండడం గమనార్హం. నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్. నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్నపిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ వోల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాచర్యాలకు లోనయ్యాను. మళ్ళీ నన్ను నేనే నిలవరించుకున్నాను. గత 10 ఏళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది, కాస్త భయం కూడా వేస్తోంది అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. భ్రూణ హత్యల నివారణకు ప్రోత్సాహకం ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్. ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణకు హిమాచల్ ప్రదేశ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఒకే ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు 2 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. గతంలో ఒక్క ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు 35,000 రూపాయలు ఇన్సెంటివ్గా ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని 2 లక్షల రూపాయలకు పెంచినట్లుగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరవడానికి వచ్చిన సీఎం సుఖు విలేకరులతో మాట్లాడారు. ఒక్క ఆడపిల్ల పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ పాటించే తల్లిదండ్రులకు 1,00,000 రూపాయలు, 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు వద్దు అనుకున్న వారికి మరో 1,00,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్లో లింగ నిష్పత్తి 1000:950గా ఉంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ ప్రోత్సాహం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖపట్నంలో 2 రోజులు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. స్టార్టప్ కంపెనీలను స్థాపించే మహిళలకు ప్రోత్సాహకాలతో పాటు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లేలా సహకారం అందిస్తున్నామని తెలిపారు. అనకాపల్లిలో 50 ఎకరాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 27 ఎమర్జింగ్ ఇన్నోవేషన్స్ హబ్లను ఎంపిక చేయగా వాటిలో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఉండడం గర్వకారణమన్నారు. ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు
ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించగలరని సూచించారు. కృష్ణా జలాల పంపిణీపై ఈ నెల 9న సమావేశం. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను 2 రాష్ట్రాలకు పునః పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై సోమవారం జలవనరుల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 2కు మరిన్ని విధి విధానాలను ప్రతిపాదిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. కోట్లాది మందికి యూట్యూబ్ పిచ్చి, చిత్ర విచిత్ర పోకడలకు జనం పెద్దపీట. డబ్బుల సంగతేమో కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 114 మిలియన్ల యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అంటే 11 కోట్లకు పైగానే. ఈ విశ్వంలోని సుమారు 800 కోట్ల జనాభాలో సగటున ప్రతి 72 మందికి ఒక ఛానల్ అన్నమాట. ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమా జైలర్లో రజనీ 5 ఏళ్ల మనవడు రిత్విక్ కూడా ఓ ఛానల్ నడుపుతుంటాడు. వీడియో చిత్రీకరణకు తాత రజనీ సాయం తీసుకుంటారు. ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసేయ్ అని తాత సలహా ఇస్తే బాగోలేని వీడియోలకు సంబంధించి కామెంట్స్లో జనం ఎలా గడ్డి పెడతారో చూడు అని సమాధానం చెప్పడం ఆకట్టుకుంటుంది. ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు తమ గురించి తమకు తెలిసింది ప్రజలకు తెలియజేసి వారి మెప్పు పొందాలని ఉబలాట పడుతుండడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఇలా నిర్ణయించుకున్న మరుక్షణమే యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారు. ఇలా ఆవిర్భవించిన ఛానళ్ల ద్వారా వంటింట్లో వంటలు మొదలు రాకెట్ తయారీ వరకు ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇట్టే సమాధానం దొరుకుతోంది. ఏ ఛానల్కు సంబంధించిన వీడియోను ఎంత ఎక్కువ మంది చూస్తారో ఆ ఛానల్ పెట్టిన వాళ్లకు అంతగా డబ్బులొస్తాయి. ఇదంతా ఎవరు ఏ అంశానికి అత్యంత ప్రభావితమవుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల కాలంలో మన ఇండియన్స్, ప్రత్యేకించి పలువురు తెలుగు యూట్యూబర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఛానళ్లు వీడియోలు వీక్షిస్తున్న వారి అభిరుచుల్లో వచ్చిన మార్పులు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఆటో అన్న నిజాయితీలో మిన్న. తనకు దొరికిన ₹1,00,000 విలువైన బంగారు ఆభరణాల బ్యాగ్ను పోలీసులకు అప్పగించాడు ఓ ఆటో డ్రైవర్. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ మల్లికా గర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన ఆటో డ్రైవర్ కట్టా సుబ్బయ్య ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ సమీపంలో ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై ఓ బ్యాగ్ కనిపించింది. దాన్ని తీసి చూడగా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ బ్యాగ్ను తీసుకెళ్లి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. ఆ బ్యాగ్లో ₹8,50,000 విలువైన 21 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలను పోగొట్టుకున్నది ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీయగా ఒంగోలు మండలం కరవదికి చెందిన పొట్టేళ్ల భాస్కర్రావు హైదరాబాద్లోనే తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఒంగోలు వచ్చి ఆ బ్యాగ్ను జారవిడుచుకున్నట్లు తేల్చారు. గురువారం అతడిని పిలిపించి జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ చేతుల మీదుగా బ్యాగ్ అప్పగించారు. తన నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ కట్టా సుబ్బయ్యను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సుబ్బయ్యకు నగదు రివార్డు అందించారు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు. వృద్ధుల సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు,
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవి ఉషశ్రీ చరణ్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో 21 జిల్లాల్లో 71 వృద్ధాశ్రమాల్ని నిర్వహిస్తున్నామని, మిగిలిన 5 జిల్లాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి టీటీడీ అవకాశం కల్పించినట్లే రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లోనూ వృద్ధులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా సీఎం జగన్ను కోరతామన్నారు. వృద్ధులకు ఏడాదికి ఒకసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేలా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామన్నారు. వృద్ధుల ఫిర్యాదులు, సమస్యలు తెలుసుకుని వారికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లలో ట్రిబ్యునల్స్ను నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జ్యోతి సురేఖ డబుల్ ధమాకా. రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖ 19వ ఆసియా క్రీడల్లో ఆర్చరీ పోటీల్లో 2 స్వర్ణాలతో సత్తా చాటింది. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఈ పోటీల్లో భాగంగా బుధవారం ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ విభాగంలో ఓజస్ ప్రవీణ్ దేవ్తలే, జ్యోతి సురేఖ ద్వయం దక్షిణ కొరియాకు చెందిన సో చెవన్ జేహున్ జూ జోడీపై గెలిచి స్వర్ణ పతకం సాధించింది. గురువారం జరిగిన ఆర్చరీ కాంపౌండ్ ఉమెన్ విభాగంలో జ్యోతి సురేఖ ఫైనల్లో విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో శనివారం జరిగే ఫైనల్స్కు సురేఖ చేరింది. 19వ ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు సాధించిన తెలుగు అమ్మాయిగా వన్నెన్ జ్యోతి సురేఖ రికార్డు సృష్టించింది. నిద్ర లేవగానే కాఫీ, టీ త్రాగడం సరైనది కాదు. లేచి లేవగానే కప్పు కాఫీనో, టీనో తాగేస్తాం. అప్పుడే చురుకుదనం వస్తుందని భావిస్తాం. కానీ అది అంత మంచి ఆలోచనేం కాదు. కాఫీ, టీల్లోని కెఫీన్తో అప్పటికి శక్తి పుంజుకున్నట్లు అనిపించే మాట వాస్తవమే. అయితే కొన్నిసార్లు మోతాదు ఎక్కువైతే ఆందోళనకు దారితీస్తుంది. పరగడుపునే తీసుకోవడం వల్ల యాసిడ్లు ఏర్పడతాయి. ఫలితమే గ్యాస్ వగైరా. కాబట్టి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగాలి. నిమ్మరసం, తేనె లాంటివి కలుపుకుంటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఏదైనా పండుకి కొన్ని నట్స్ చేర్చుకుని తినాలి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ అందుతాయి. ఇంకా చక్కెర స్థాయిలు అదుపులో ఉండి అలసట దూరమవుతుంది. కోడిగుడ్డు, నచ్చిన టిఫిన్, గ్లాసు పాలు తాగినా శరీరం చురుగ్గా మారుతుంది. లేవగానే పని ఎదురు చూస్తుంటే సహజంగానే చిరాగ్గా అనిపిస్తుంది. సమయం వృధా అనుకోకుండా ఆరు బయట 10 నిమిషాలు నడవాలి. ఎండ తగులుతుంటే ఇంకా మంచిది. సూర్యకిరణాల తాకిడికి మెదడు ఉత్తేజితం అవుతుందంటున్నాయి అధ్యయనాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. జియాలజీలో మెండుగా ఉపాధి అవకాశాలు. జియాలజీ రంగంలో మెండుగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ హైదరాబాద్ హెడ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్. రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపు బోణి. 9 వికెట్లతో ఇంగ్లండ్పై ఘన విజయం. కాన్వే, రచిన్ రవీంద్ర అజేయ సెంచరీలు. భారత జట్టును గెలిపించిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్. ఆసియా క్రీడల చెస్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు 4వ విజయం నమోదు చేసింది. వియత్నాం జట్టుతో గురువారం జరిగిన 7వ రౌండ్లో భారత్ 2.5, 1.5తో గెలిచింది. ప్రపంచ కప్లో నేడు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్.
మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.